ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాము. మరి మీ బిడ్డల యొక్క ఎగ్జామ్స్ విషయమై మేమందరం కూడా ప్రార్థిస్తున్నాము. మీరు మాకు తెలియచేస్తున్నాం ప్రతి ప్రార్థన విషయమై మేము ప్రార్థిస్తున్నాము. మీకు ఇంకా ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కే కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియచేసినట్లయితే మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన మేలులు మీకు మీ కుటుంబాలలో కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యమును నిత్యము కూడా నెమరవేస్తూ ఉండాలి. అది మరణించే అంతవరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించే వారంగా ఉండాలి. మన హృదయము ఎంతో మోసకరమైనది, ఘోరమైనది, నీచమైనదిగా మరి మన శరీరంలో ఒక భాగంగా ఉన్నదండి. మన యొక్క మనసు పాపాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మన యొక్క మెదడు మాత్రము దాన్ని ఏం చేసిద్దంటే దేవునికి దూరం అయ్యేలాగా, దేవుని సన్నిధి నుంచి దూరం అయ్యేలాగా చేస్తుందండి. నిజమైన ఆత్మీయ ఆనందాన్ని పొందుకోవాలి అంటే మన యొక్క మనస్సులో ఏ కలవరము కానీ పాపము కానీ ఉండకూడదు. అందుకే దావీదు తన యొక్క హృదయాన్ని దేవుని వాక్యము చేత అమర్చుకోనంట దేవుని హృదయానుసారుడు అని చెప్పి పేరును పొందుకున్నాడు, సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఇదే కదా ఆత్మీయ జీవితం అంటే. పాపము చేయటానికి దారి తీసేది మొట్టమొదటిది మన యొక్క హృదయమే. కాబట్టి దాన్ని మనము దేవుని వాక్యముతో ప్రతిరోజు నింపాలి. మరి ఇక్కడ ఇర్మియా భక్తుడు సెలవిస్తూ అంటున్నాడు ఏంటంటే, హృదయం అంట అన్నిటికన్నా కూడా మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందంట. మనిషి పైరూపము చక్కగా ఉన్నా, లేకపోతే అందంగా ఉన్నాడా, ఎలాగ డ్రెస్ అవుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి చూడగలము. కానీ ఒక మనిషి యొక్క హృదయంలో ఆలోచనలు ఎలా ఉన్నాయి, అతడు ఇతరుల గురించి ఎలాగ ఆలోచిస్తున్నాడు, ఇతరుల గురించి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయము మనుషులమైనటువంటి మన ఎవ్వరికి కూడా తెలియదండి. కానీ మన హృదయంలో మన యొక్క ఆలోచన పుట్టకమునిపే ఆయనకి సమస్తము తెలుసు. మన హృదయం ఎలా ఉందో ఆయన చూస్తున్నాడు. కాబట్టే దావీదు అంటున్నాడు కదా, దేవా నా హృదయం ఎలా ఉన్నది, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నన్ను బాగుపరుచు అని చెప్పి దావీదు ప్రభు సన్నిధిలో మొరుపెడుతున్నాడు. ఎందుకంటే దావీదుకి తెలుసు హృదయము చాలా ఘోరమైనదని. మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కూడా దేవునికి దగ్గరగా జీవించాలి అంటే అనుక్షణము ప్రతిరోజు కూడా ఆయన మాటలతోనూ, పాటలతోనూ, వాక్యముతోనూ, ప్రార్థనతోనూ మన యొక్క హృదయాన్ని నీరు కట్టి ఫలింపచేయాలండి. ఇప్పుడు మనం ఒక మొక్కను నాటామనుకోండి, దానికి ప్రతిరోజు నీరు పోస్తూ ఉండి దానికి కావలసినటువంటి ఎరువుని వేస్తూ ఉంటే ఆ మొక్క చక్కగా ఎదిగి మనకు కావలసినటువంటి ఫలాలే కానీ మరి ఫ్లవర్సే కానీ ఇవన్నీ కూడా ఇచ్చేది కదా. అలాగే వాక్యం అనే విత్తనాన్ని మన హృదయంలో వేసి ప్రతిరోజు ప్రార్థన ద్వారా మనల్ని మనము బలపరుచుకొని ప్రతి నిత్యము కూడా దేవుని సన్నిధిలో గనక ఉండగలిగినట్లయితే ఆయన వాక్యముతో మనలను ఫలింపచేస్తాడు. నీరు కట్టి మనము ఆత్మీయ జీవితంలో ఫలాలు ఇవ్వటానికి ఆయన తన యొక్క కృపను అనుగ్రహిస్తాడండి. ఏదైనా చెడు ఆలోచన వస్తే వెంటనే నువ్వేం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకొని యొక్క మనసులో ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ గనక ఉంటే అప్పుడు ఆ యొక్క చెడు ఆలోచనల నుంచి, చెడు తలంపుల నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. నీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించు, నీ యవ్వనాన్ని దేవునికి అర్పించు. అంతేగాని నీ హృదయాన్ని ఈ లోకంలో ఉంటున్న ఆశలకు, ఈ లోకంలో ఉంటున్న మనుషులకు గనక అప్పగించుకున్నావు అనుకోండి, నీ యొక్క హృదయంలో ఆయనకి ఇంకెక్కడ చోటు ఉంది? నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఎక్కడ వింటాడు నీ ప్రార్థన? హృదయం అంట ఆయనకి ఆలయం అంట. మన యొక్క హృదయము పవిత్రముగా, పరిశుద్ధముగా ఉంటేనే కదా ఆయన మన హృదయంలోనికి వచ్చి మనతో పాటు నివాసము చేసేది, మనతో పాటు ఉండేది. మరి నీ యొక్క హృదయంలో చెడ్డ ఆలోచనలు, ప్రతి విధమైన చెడు తలంపులు, ఈ లోకంలో ఉంటున్న వ్యసనాలన్నీ కూడా ఉంచుకొని దేవుడు నీతో ఉండాలి, ఆయన నీతో సహవాసము చేయాలి, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించాలి అంటే ఎలా కుదురుతుంది?
ఇప్పుడు మనం ఒక మొక్కను నాటామనుకోండి, దాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటేనే అది మనకు ఫలాలనిచ్చిద్ది. మరి మన యొక్క హృదయాన్ని కూడా మనము ప్రతి నిత్యము కూడా శుద్ధి చేసుకుంటూ, ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకుంటూ మనము ఆత్మీయ జీవితంలో కాపాడుకోవాలి. ఎందుకంటే అంత్యదినములు అపాయకరమైన దినాల్లో మనమందరం కూడా ఉంటున్నాం కాబట్టి ప్రతి విధమైనటువంటి శోధనకి దిగులు పడకుండా, లొంగిపోకుండా, భయపడకుండా ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము చేత మనము బలపరుచుకోవాలండి. ఏ విధంగా అయితే మరి నీటి ఓరన నాటబడిన చెట్టు నిత్యము ఫలాలిచ్చేదిగా ఉంటుందో, మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో నిత్యము ఎదిగే వారంగా, అనునిత్యము దేవుని స్తుతించే వారంగా, దేవునికి ఎంతో మహిమ తెచ్చే వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నీ హృదయాన్ని అంటుకట్టి జీవిస్తే గొప్ప మేలులను, గొప్ప ఆశీర్వాదములను నువ్వు నీ జీవితంలో పొందుకుంటావు. లోబడి జీవించాలి. ఎవరికి? మనుషులకు కాదు, ఈ లోకానికి కాదు మనం లోబడాల్సింది. సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవాతి దేవునికి మనము లోబడాలి. హృదయంలోని పాపాన్ని అగ్ని వంటి దేవుని యొక్క వాక్యము చేత దహించేసి, వాక్య సహాయంతో గనక నువ్వు పాపాన్ని జయించగలిగినట్లయితే ఆయన నీ యొక్క హృదయంలోనికి వస్తాడు, నీతో నివాసము చేస్తాడు, నీకు ప్రతినిత్యము తోడుగా ఉండి నీ ప్రతి ప్రార్థన ఆలకించి ప్రతి ప్రార్థనకు కూడా ఆయన జవాబును అనుగ్రహిస్తాడండి. కాబట్టి మోసకరమైనటువంటి ఈ హృదయాన్ని కడుగుకుందాం. ఆ హృదయాన్ని తీసివేసేసి ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క దానిని విడిచిపెట్టేసి దేవునికి మన యొక్క హృదయాన్ని ఇద్దాం. అంతేకాదు అంటున్నాడు కదా, దాన్ని గ్రహింపగలవాడెవడు? నిజమే కదా, మన హృదయంలో ఎలాంటి ఆలోచన ఉందో ఎవరికి తెలుసు? ఒక్క ఆయనకి తప్ప ఇంకెవ్వరికి కూడా తెలియదు. కనుక మనకు హృదయాన్ని సమస్తాన్ని చూచుచున్న దేవునికి అప్పగించుకుందాం. సమస్తాన్ని ఎరిగిన దేవునికి అప్పగించుకొని ఆయన యొక్క వాక్యము చేత నిత్యము అంటుకట్టబడి ఎదిగే వారంగా, ఫలించే వారంగా ఉంటూ దేవుడి సన్నిధిలో ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఫలాలను ఫలించే వారంగా, అద్వితీయమైనటువంటి ఆశీర్వాదములను, దీవెనలను పొందుకునే వారంగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృప కలిగిన నామమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు. అవును దేవా, హృదయము అన్నిటికంటే మోసకరమైనదయ్యా, ఘోరమైనటువంటి వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడని మీ యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతున్నారు. అవును తండ్రి, నీవు తప్ప హృదయంలో ఎలాంటి ఆలోచన చేయుచున్నారో, ఎలాంటి తలంపులు ఉన్నాయో ఎవ్వరికీ కూడా తెలియదు తండ్రి. మేము ఆకాశము కేలులను, అక్కడ నీ కన్నులు మమ్మల్ని చూస్తున్నాయి. పాతాళ లోకంలో దిగిపోయిన మీ యొక్క కన్నులు మమ్మల్ని చూస్తున్నాయి తండ్రి. మీకు మరుగైనదంటూ ఏదీ కూడా లేదయ్యా. అందుకే తండ్రి, మమ్మల్ని మేము మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. మా హృదయాన్ని పరిశోధించి, పరీక్షించి మమ్మల్ని కడిగి శుద్ధి చేయమని, నీ యొక్క వాక్యము చేత కడగమని ప్రార్థిస్తున్నాము. సహాయం దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదములను, దీవెనలను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాల పట్ల గొప్ప మేలులను మీరు దయచేయండి. వారు చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని, అభివృద్ధిని మీరు అనుగ్రహించండి. వారి ఉద్యోగాలలో తోడుంటండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితులు అన్నిటిలో నుంచి యేసు నామంలో విడుదల, స్వస్థత, ఆరోగ్యము మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మదిని మీరు అనుగ్రహించండి. కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానమును, తెలివిని, వివేచనను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల చుట్టూ మీ యొక్క కాపుదల అనుగ్రహించి అన్ని విషయాలలో మీరే తోడు నీడగా ఉండి జయకరంగా, మహిమకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించి దేవాని కృపతో నింపి నడిపించి బలపరిచి గొప్ప మేలులను, ఆశీర్వాదములను, దీవెనలను బిడ్డల పట్ల, వారి కుటుంబాల పట్ల జరిగించి గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకున్నామని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప, కాపుదల మీకు, మీ కుటుంబాలకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.